నమస్తే. 2025 మాస ఫలితాల్లో జనవరి మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి కొంత జనవరి మాసంలో అంటే ఎవరైనా అప్పులు అడిగినా కూడా ఊరికే మనీ ఇవ్వడం కానీ, అంటే సహాయార్థం మీరు ఇచ్చినా కూడా దానివల్ల వచ్చే నిందలు, తర్వాత శారీరక శ్రమ, తర్వాత నిద్ర లేకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ కొంత మిథున రాశి వారికి జనవరి మాసంలో కనిపిస్తున్నాయి. అలాగే చాలా వరకు ఏదైనా స్థిరాస్తి కొనాలి అనుకుంటే, ఫిక్స్డ్ అసెట్ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే నిర్ణయాన్ని కొంచెం వచ్చే మాసానికి వాయిదా వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే అది ఫైనలైజ్ కాకుండా కొద్దిగా ఇబ్బంది పట్టే సిచ్యువేషన్ ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగాలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు జనవరి 5 వారాల్లో కూడా మనకు కనిపిస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయీస్కి జాబ్ వచ్చే సిచ్యువేషన్స్, అండ్ అలా ఎవరైనా ప్రమోషన్ కోరుకున్నా కూడా ఆ విషయాల్లో అనుకూలత అయితే చక్కగా ఉంది. ఇంకా మిథున రాశి వారు కొంత పెద్దవారి యొక్క ఆరోగ్యం, మీ ఇంట్లో కానీ లేకపోతే బంధువుల్లో కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్య యోగక్షేమాల్ని కొంత మీరు పర్యవేక్షించుకోండి. తర్వాత విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి, విద్యకైనా ఉద్యోగాలకైనా వారికి కొంత అనుకూలంగా ఉంది. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అంటే ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే 5 వీక్స్ కూడా జనవరి మాసంలో పాజిటివ్గానే ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సఖ్యత కానీ, ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా కొంత అనుకూలత అయితే మనకి కనిపిస్తోంది ఈ 5 వీక్స్లో. కానీ కొంత ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నెగిటివ్గా ఉంటాయి. భార్యాభర్తల మధ్య కానీ, లవ్ రిలేషన్స్ కానీ కొద్దిగా ఈగో కానీ, ప్రైడ్ కానీ ఎక్కువ ఉండే సిచ్యువేషన్స్ కనపడుతూ ఉన్నాయన్నమాట. స్లైట్గా యుద్ధ వాతావరణం ఉండొచ్చు. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అండ్ చాలా వరకు హెల్త్ కండిషన్స్ కూడా 5 వీక్స్లో కూడా చిన్న చిన్న అనారోగ్యం కానీ, బాడీలో హీట్ చేయడమా, లేదంటే నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లెగ్ అంటే ఈ జాయింట్స్లో పెయిన్స్, ఇలాంటివి సమ్ ప్రాబ్లమ్స్ అయితే అరైజ్ కావచ్చు మిథున రాశి వారికి. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇక ఖర్చులు విషయంలో ఒక రకంగా అనుకూలంగానే ఉందని మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మాసంలో మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా సూర్యారాధన చేయటము, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడము. ఈ సూర్యారాధన, సుబ్రహ్మణ్యాష్టకము పఠించడం వల్ల చాలా ఉపశమనంగా ఉంటుంది. దీంతోపాటు దక్షిణామూర్తి శ్లోకం చదువుకున్నా కూడా మనసుకి ఏదో ఊరటగా, ఉపశమనంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ పరిహారాలు చేయండి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం మిథున రాశి వారికి ఎలా ఉందో. జనవరి 1, 2, 3, 4, 5, 6 అంటే జనవరి 6 వరకు ఉండే డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే వృత్తి విషయాల్లో కానీ, ప్రాఫిట్స్, బిజినెస్ ప్రాఫిట్స్ కానీ, ఇవన్నీ కూడా అనుకూలంగా మీకు ఫస్ట్ ఆల్మోస్ట్ 6th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ మూమెంట్లో ముందుకెళ్తాయి. ఇంకా 7, 8 ఈ డేట్స్ కొంత అలజడిగా ఉండొచ్చు, మానసికంగా కొంత అలజడిగా అనిపించవచ్చు. అలాగే 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 వరకు ఉండే డేట్స్. అంటే మనకి ఎప్పటి నుంచి పాజిటివిటీ 9th to ఆల్మోస్ట్ 20 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా 21, 22 కొంత శత్రువులు బెడత చాలా ఎక్కువ ఉండొచ్చు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవరికైనా అమౌంట్ ఇవ్వడం వల్ల మనము ఇంకా గుడ్ విల్ పడిపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు ఎప్పుడు 21, 22 డేట్స్లో అవన్నీ అరైజ్ అవుతాయి. అలాగే మళ్ళీ 23, 24 డేట్స్ అనేవి పాజిటివ్గానే ఉన్నాయి. గెట్ టుగెదర్, కొంచెం విందు వినోదాల్లో పాల్గొనడము, ఇట్లాంటివి విహారయాత్రలు, తీర్థయాత్రలు, లేదంటే భగవద్ దర్శనము, ఇవన్నీ కూడా ఎప్పుడు 23rd and 24th డేట్స్లో పాజిటివ్గా ఉండే. 25, 26 డేట్స్ మళ్ళీ కొంచెం హెల్త్లో చిన్న చిన్న ఇబ్బందులు అయితే రావచ్చు. 25, 26 మళ్ళీ 27, 28, 29, 30 డేట్స్ అన్నీ కూడా మళ్ళీ మిథున రాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా, మీరందరూ అవి పాటించేయండి. స్వస్తి.